ఏపీలో ఎండలు టారెత్తిస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. వడగాల్పులు అంతకంతకు పెరుగుతున్నాయి. 16 జిల్లాల్లో 43 డిగ్రీల కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న 3 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వెల్లడించింది. వాతావరణ శాఖ అంచనాకు మించి ఎక్కువ మండలాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. నంద్యాల జిల్లా నందవరంలో 45.6, విజయనగరం జిల్లా రాజాంలో 45.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 102 మండలాల్లో వడగాల్పులు వీచాయి. మరో 72 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లోని 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే శ్రీకాకుళం, తిరుపతి వరకు శ్రీ సత్యసాయి జిల్లాతో సహా 174 మండలాల్లో వడగాల్పులు ఉంటాయని హెచ్చరించింది. మరోవైపు వేసవి తీవ్రతతో సమానంగా విద్యుత్ డిమాండ్ కూడా కొనసాగుతోంది. బుధవారం నాడు రాష్ట్రంలో 246.141 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం నమోదైంది. బహిరంగ మార్కెట్లో 40.842 మిలియన్ యూనిట్లను సమీకరించింది. ఇందులో స్వల్ప వ్యవధి కింద 36.042 మిలియన్ యూనిట్లను 27.324 కోట్లతో కొనుగోలు చేశారు. రాష్ట్ర థర్మల్ విద్యుత్ సంస్థలలో బొగ్గు నిల్వలు బోటాబోటీగానే ఉన్నాయి. తెలంగాణలోనూ ఈ వడగాల్పుల తీవ్రత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజుల్లో రామగుండం, భద్రాచలం పరిధిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. వృద్ధులు, చిన్నపిల్లలు అలర్ట్గా ఉండాలని హెచ్చరించింది. అత్యవసర సమయాల్లో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగుతో వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.